ఒక చిన్న ఊరిలో రమేష్ అనే వ్యక్తి అతని భార్య సీత ఉండేవారు. రమేష్ ఒక సాధారణ రైతు. పగలు పొలం పని చేసి ఇంటికి వచ్చేసరికి అలసిపోయి ఉండేవాడు. కానీ అతని మనసులో ఒక పెద్ద కల ఉండేది. తన పిల్లలు చదువుకొని మంచి జీవితాన్ని గడపాలి, ఎవరూ అతనిలా కష్టపడకూడదు అని. కానీ సమస్య ఏమిటంటే రమేష్ సంపాదన చాలడం లేదు. అప్పుడప్పుడు అతనికి విసుగు వచ్చేది. మనమేమీ చేయలేం, ఇదే మన అదృష్టం అని. అప్పుడే అతని భార్య సీత నెమ్మదిగా మాట్లాడేది. మన అదృష్టం మనమే మార్చుకోవాలి రమేష్. నేను కూడా నీతో పనిచేస్తాను. రాత్రి కూడా పూలమాలలు కట్టి అమ్ముదాం. కొంచెం ఎక్కువ కష్టపడితే పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వగలం. ఆ మాటలు రమేష్ మనసులో నిప్పు రాజేశాయి. ఇద్దరూ పగలు పొలం పని చేసి రాత్రిళ్ళు పూలమాలలు కట్టి అమ్మడం మొదలుపెట్టారు. కొన్నేళ్లలో వారు కొంత డబ్బు సేవ్ చేశారు. ఆ డబ్బుతో పిల్లల చదువుకు మంచి స్కూల్లో అడ్మిషన్ తీసిపెట్టారు. ఏళ్ల తర్వాత పిల్లలు మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించారు. రమేష్ సీత కష్టాలు ఫలించాయి. ఒకరోజు పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం కొత్త ఇంటిని నిర్మించారు. రమేష్ కళ్లలో నీళ్లు. సీత వైపు చూసి ఇలా అన్నాడు, నువ్వు ఆ రోజు నన్ను ప్రోత్సహించకపోతే మన జీవితం ఇక్కడ దాకా వచ్చేది కాదు. అప్పుడు సీత నవ్వుతూ, భర్త కష్టపడ్డా భార్య సపోర్ట్ చేస్తేనే కుటుంబం ఎదుగుతుంది అన్నది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటో చూద్దామా? భార్య భర్తలు ఒకరికొకరు తోడుగా నిలిస్తే, కలిసికట్టుగా కష్టపడితే ఎలాంటి కష్టమైనా గెలవగలరు. కుటుంబ సపోర్టే జీవితానికి నిజమైన శక్తి. మరి ఈ నిజ జీవితంలో జరిగిన ఒక కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.